Organized by YIP Trust, Lions Club International, District 320E. BBC, మీ నిజమైన సంపద. 21st Century IS. The best extraordinary person whom I met in Narayana College. నారాయణ చైతన్య అంటే మీకు తెలుసు, కానీ దాంట్లో కూడా ఆనిముత్యాలు అద్భుతమైన మనుషులు ఉన్నారని నాకు తెలుసు. వారు లెసన్ చెప్తే పిల్లలు మర్చిపోరు, ఒక్కసారి చెప్తే పిల్లలు మర్చిపోరు, అంత అద్భుతంగా లెసన్ చెప్తారండి. యా కొట్టండి. వారి స్టూడెంట్స్ గొప్ప గొప్ప డాక్టర్లు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉన్నారు, చాలా టాప్లో. నేను ఈ లైన్స్లో నేను ఇప్పటి నుంచి కాదు, 1991 నుంచి లైన్ మెంబర్గా ఉన్నాను. నేను నా జీవితంలో ఫస్ట్ సోషల్ సర్వీస్ ఆర్గనైజ్ అయింది లైన్స్, తర్వాతనే అన్నీ. ఆ రకంగా నాకు విజయవాడ నుంచి ఫోన్ చేశారు, సార్ ఏమండి గంప గారు మనం ఇంపాక్ట్ పెడదామా విజయవాడలో అన్నారు. ఎస్ సార్, నాకు నోరాదు, ఎస్ సార్. 4 నెలల క్రితం విజయవాడలో ఇంపాక్ట్ పెట్టాం నాన్న. విజయవాడలో యూత్ అందరు కూడా అక్కడే ఉన్నారు, అంత అద్భుతంగా కండక్ట్ చేశారు. ఆ రోజు మధ్యలో ఒక క్లాస్ తీసుకున్నాడు, సార్ బాండ్ టు విన్, బాండ్ టు సక్సీడ్. ఆ క్లాస్ విన్న తర్వాత అది వీడియో చాలా అద్భుతంగా ఉంది. నేను అడిగాను, మా నల్లగొండకి ఎందుకు చెప్పరు అనగానే వారు విజయవాడ నుంచి ఇక్కడికి మన కోటిరెడ్డి సార్ గవర్నర్ మన వద్దకు రావడం జరిగింది. అందరం చప్పట్లతో పిలుద్దాం. నెక్స్ట్ 15 to 20 minutes ఎక్స్ట్రాడినరీ క్లాస్ బై కోటిరెడ్డి సార్. Born to win. 1 2 1 2 3. The main person to organize this program here, my co-governor, who has been serving fellow human beings with kind heart, Lion Raghu, and the founder of Impact Organization, who always thinks about the student community, how to inspire them, how to motivate them, how to make them to set a goal, how to ask them to achieve it, how to inculcate positive thinking among the student community. None other than motivator, psychologist, personality development trainer, my good friend, Lion Gampa Nageshwarao Garu, and respected faculty members, and my dear colleagues and future technocrats, bureaucrats, politicians, actors. A very happy evening all of you. Happy evening. Happy evening. Generally when we meet people, we used to greet good morning, good evening and so on. But when I meet people, I used to wish happy morning, happy evening, happy noon. Why? Because I wanted every child, every student should be happy on all occasions, at all times. That's why once again I am greeting you, happy evening. Are you happy? Were you happy? Will you be happy? That's fine. That is the purpose of life. Everybody should be happy. Today I would like to interact with you rather than monotonous lecture, so I would like to come there. Okay, my dear young children, so how many of you know, your birth is by chance? But your life should not be by chance. Your life should be by choice. Your birth is by chance. Not only your birth, every human's birth is by chance. Chance only. But your life should not be by chance. Your life should be by choice. What do you mean by that?
Are you comfortable if I continuously speak in English, or can I switch over to mother tongue? Tell me frankly. ఓకే, మనం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పుట్టుక ఛాన్స్ వల్ల మాత్రమే జరిగింది. కానీ జీవితం మాత్రం ఛాన్స్ ద్వారా ఉండకూడదు. జీవితం మాత్రం మనం ఎన్నుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఎలా ఛాన్స్ ద్వారా జరిగింది? క్రోర్స్ ఆఫ్ స్పర్మ్స్ ఎంటర్ ఇంటూ ఉమెన్, వన్ ఆఫ్ దెమ్ యునైట్ విత్ ద ఎగ్ బై ఛాన్స్. కొన్ని కోట్ల శుక్ర కణాలు ఉమెన్లో ప్రవేశిస్తే కేవలం ఛాన్స్ ద్వారా ఒకటి కలయటం వల్లే మన అందరి పుట్టుక జరిగింది. కానీ మన లైఫ్ మాత్రం ఛాన్స్ ద్వారా ఉండకూడదు, చాయిస్ ద్వారా ఉండాలి. అంటే ఏమిటి? సపోజ్ నల్గొండలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మీకు ఒక జాబ్ ఆఫర్ చేశారు. మీకు ఏ అవకాశాలు లేవు. ఇన్వెటబుల్లీ తప్పని పరిస్థితుల్లో అక్కడ చేరాల్సి వచ్చింది. ఇంకో వ్యక్తికి గూగుల్ వాళ్ళు, సోనీ వాళ్ళు, Amazon.com వాళ్ళు, ఇంకా అనేక ఆర్గనైజేషన్స్ వాళ్ళ దగ్గర చేరమని అతని దగ్గరికి వచ్చారు. దట్ ఈజ్ కాల్డ్ ఎస్ లైఫ్ బై చాయిస్. ద ఫస్ట్ వన్ ఈజ్ నోన్ ఎస్ లైఫ్ బై ఛాన్స్. డూ యూ వాంట్ టు లీడ్ యువర్ లైఫ్ బై ఛాన్స్ ఆర్ చాయిస్? చాయిస్ ఆర్ ఛాన్స్. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటే మనం కోరుకునే విధంగా, మనం అనుకున్న విధంగా, మనకు నచ్చిన విధంగా మన జీవితం ఉండాలి. అంటే దానికి మొట్టమొదటిగా మీరందరూ నమ్మాల్సినటువంటిది ఏంటంటే యు ఆర్ బోర్న్ టు అచీవ్ ఇన్ ద లైఫ్, యు ఆర్ బోర్న్ టు విన్ సంథింగ్ ఇన్ ద లైఫ్, యు ఆర్ బోర్న్ టు గెట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఎలా సార్ ఇది సాధ్యమా? డెఫినెట్లీ. వెన్ ఐ లుక్ ఎట్ దిస్ బిగ్ గ్యాదరింగ్, వెన్ ఐ లుక్ ఎట్ దిస్ blooming faces, I recollect a sloka which I learnt in my lower classes. Amantram aksharam nasti, nasti moolam anaushadam, purusho ayogyo nasti, yojakas tatra durlabha. Amantram aksharam nasti. పవిత్రమైన మంత్రాన్ని తయారు చేయటానికి పనికిరాని అక్షరమే లేదట. ఎవ్రీ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఇన్ ఏ సిమిలర్ వే నాస్తి మూలం అనౌషధం. ఈ సృష్టిలో 5,50,000 రకాల పైన పుష్పించే మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణం ఉన్నది. నీకు నాకు తెలియకపోవచ్చు. నీకు నాకేం తెలుసు? వేప, ఇండియన్ హెర్బల్ డాక్టర్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద నీమ్ ట్రీ ఈజ్ యూజ్ఫుల్ యాజ్ ఎ మెడిసిన్. అంతవరకే తెలుసు. తులసి. కానీ ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణం ఉన్నదట. అట్లానే పురుషో అయోగ్యో నాస్తి. యు విల్ నాట్ ఫైండ్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ who is incapable of doing wonderful things. Every human being can do wonders. Every human being can do miracles. Such a potential energy you have. మీలో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. మీరెవరికంటే తీసిపోరు. మీలో విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి. Immediately you raise the doubts. Sir, is it true? Is it true? If it is true, why we didn't get admission in NIT? Why we didn't get admission in IIT? సో అనేటువంటి భావన మీలో వస్తుంది. మేమందరం తెలియగల వాళ్ళం అయితే అందరికీ IIT సీట్లు ఎందుకు రాలేదు, అందరికీ NITలో అడ్మిషన్లు ఎందుకు దొరకలేదు అనే డౌట్ వస్తుందా రాదా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్ ఆర్ నో? యూ డూ స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఎవరైతే మీ క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతారో అటువంటి ఒక స్టూడెంట్ని ఎన్నుకొని అతనికి ఇష్టమైన హీరోయిన్ నటించిన సినిమాకు పంపండి. లెట్ హిమ్ ఎంజాయ్ ద మూవీ. డోంట్ ఆస్క్ ఎనీథింగ్ నెక్స్ట్ డే. 3 months తర్వాత స్టోరీ అడగండి. టైటిల్స్ దగ్గర నుంచి శుభం వరకు తన సొంత వ్యాఖ్యానాలతో ఒక్క సన్నివేశం మిస్ అవ్వకుండా, ఒక్క డైలాగ్ మిస్ అవ్వకుండా 2.5 గంటల సినిమా 3 గంటలు చెప్తాడా చెప్పడా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? డూ యూ కాల్ హిమ్ ఇంటెలిజెంట్ ఆర్ నాన్ ఇంటెలిజెంట్? Then why didn't he get admission in IIT? Yojakas tatra durlabha. To identify the intelligence you have and to utilize it in a proper way is a difficult task. Once you realize that you are intelligent, once you feel that you are intelligent, nobody can stop your success. ఏనాడైతే మిమ్మల్ని మీరు నమ్మి, మీరు తెలివిగల వాళ్ళు అనుకుని, మీ తెలివితేటల్ని సరి అయిన రీతిలో సక్రమంగా వినియోగించుకోగలుగుతారో అప్పుడు మీ విజయాన్ని ఈ సృష్టిలో భగవంతుడు కూడా ఆపలేడు. అండ్ యూ విల్ నెవర్ ఫైండ్ ది వర్డ్ ఇంపాసిబుల్
in our dictionary and you can make that word impossible as it's possible. అసాధ్యము అనే పదము మీ నిఘంటువులో ఉండదు, అసాధ్యం ప్లేస్లో సుసాధ్యం వస్తుంది. కాబట్టి బేసికల్లీ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ హియర్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్. నౌ హౌ మెనీ ఆఫ్ యూ విల్ బిలీవ్ విత్ మీ? మీలో ఎంతమంది నన్ను నమ్ముతారు మీరు అందరూ ఇంటెలిజెంట్ అనుకుని? రైజ్ హ్యాండ్స్. ఆల్మోస్ట్ people sitting there should appreciate them by joining your hands together. So everybody feels that you are all intelligent. Very good, fine. When you feel that you are intelligent, now let us see how to lead your life as by chance, not by choice, not by chance. How do you lead your life by choice? Let us see. So now so you feel that you are all intelligent. Now tell me, how many of you have desire in your life? కోరికలు ఎంతమందికి ఉన్నాయమ్మా? కోరికలు ఎంతమందికి ఉన్నాయి? ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఫైన్, దట్స్ ఫైన్. వెన్ మీ ఫైన్. అయితే మై డియర్ యంగ్ చిల్డ్రన్, వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిజైర్, నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. ఐ రికలెక్ట్ దట్ ఇన్సిడెంట్. Do you know the name of great Greek philosopher? Great Greek philosopher. Can anybody name the great Greek philosopher? Very good. Give a big hand. What is your name? What is your name? Sajida Sultana. So what are you doing? Degree final year. Give a big hand to Sultana. A person like Sultana approached Socrates and asked one small doubt. Sir, could you please tell me the secrets of the success? Then he did not reply. You come after, he asked her, come again after 10 days. 10 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళింది. Again she repeated the same question. Again మళ్ళీ పంపించేశారు వెనక్కి. సో ఆ తర్వాత మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు ఇప్పుడు కాదమ్మా, నెక్స్ట్ డే మార్నింగ్ పలానా నది దగ్గరికో సముద్రం దగ్గరికో రమ్మని చెప్పారు. The whole day she didn't sleep, dreaming. Tomorrow Socrates will tell the secrets of success by following. I'll become the most successful woman అనుకుని కళ్ళకంటూ ఆయన కంటే ముందు ఈవిడే వెళ్ళింది. కాసేపటికి సోక్రటీస్ గారు వచ్చారు. అగైన్ షీ పోజ్డ్ ద క్వశ్చన్. ఆయనతో పాటు నడమన్నాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత అమ్మాయి జుట్టు పట్టుకుని సోక్రటీస్ నీళ్ళల్లో ఇట్లా ముంచేసిన తర్వాత అట్లానే ఉంచాడు. హర్ బాడీ వాజ్ టర్నింగ్ బ్లూ కలర్. ఇంకా చనిపోతుంది అనుకున్న టైంలో పైకి లేపాడు. కొంచెం తెప్పరిల్లుకుని అడిగింది, సార్ ఐ ఆస్క్డ్ వన్ సింపుల్ క్వశ్చన్, యూ హ్యావ్ ఆల్మోస్ట్ టేకెన్ మీ టు డెత్ బెడ్, వాట్ ఈస్ దిస్ అని అడిగింది. కాదమ్మా, నీకు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏమి కావాలనిపించింది అని అడిగాడు. సో కెన్ యూ టెల్ మీ, ఆవిడ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏం కావాలనిపించింది? పైకి రావాల్సిందినా? ఓకే, ఇక్కడైతే పర్లేదా? ఓకే, రైట్. సో అయితే ఏం కావాలి అమ్మాయికి? ఏం కావాలి అమ్మాయికి? చౌట్లా హూ సెడ్ ఆక్సిజన్? సో కాబట్టి ఏం కావాలి అమ్మాయికి? స్పీక్ లౌడ్లీ వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కన్వే, వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్, దట్ షుడ్ be in clear manner, that should be in simple words, that should be in a way that opposite person is interested to listen. That is known as communication skill. So now tell me, what does she need? ఆక్సిజన్. అప్పుడు సోక్రటీస్ చెప్పాడు, ఏమ్మా నీకు నేలల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరమని ఎంత అనిపిస్తుందో జీవితంలో విజయము సాధించాలి అనే కోరిక కనుక అందుంటే అదే విజయానికి రహస్యం. దెర్ ఇస్ నో అదర్ సీక్రెట్స్ ఆఫ్ ది సక్సెస్. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ద లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు లీడ్ యువర్ లైఫ్ బై చాయిస్, యూ షుడ్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్. జ్వలించుకుపోయే కోరిక, పలానది సాధించాలి, పలానా చోట్ల సీటు కావాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఈ దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఇంజనీర్నై దేశంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానించి అతివృష్టి అనావృష్టి లేకుండా ఈ దేశానికి కాపాడాలి. అటువంటి కోరిక నరాన
ప్రతి నాడీ కణంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్న రీతిలో, మీకు నచ్చిన రీతిలో సాధించడానికి అవకాశం వస్తుంది. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ షుడ్ హ్యావ్ టు గెట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ బర్నింగ్ డిజైర్. దహించుకుపోయే కోరిక ఒకటి ఉండాలి. ఆ కోరిక వల్ల ఏమేర్పడుతుందంటే, ఆ కోరిక వల్ల మీరు అబ్బాయి అన్ని సబ్జెక్టులు తప్పిన అబ్బాయి సినిమా అంత బ్రహ్మాండంగా చదవడానికి కారణం సినిమా చూడాలి అనే కోరిక ప్రబలంగా ఉండటం వల్ల, కోరిక వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. కోరిక వల్ల ఏర్పడుతుందండి ఆసక్తి. ఆసక్తి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగటం వల్ల ధారణాశక్తి పెరుగుతుంది. ధారణాశక్తి పెరగటం వల్ల చూసినది, విన్నది, చదివినది మెదడులో చాలా బలంగా ముద్రపడుతుంది. ఎప్పుడైతే బలం మెదడులో బాగా ముద్రపడిందో రిటెన్షన్ అంటాం దాన్ని, పవర్ఫుల్. ఎప్పుడైతే రిటెన్షన్ పవర్ఫుల్గా ఉంటుందో రీకాల్ ఈజ్ సో సింపుల్ ప్రాసెస్. తిరిగి జ్ఞప్తి తెచ్చుకోవడం అనేది చాలా సులభం. ఇవాళ నిన్న చెప్పిన A+B² ఫార్ములా మర్చిపోయిన ఈ అబ్బాయి 3 నెలల తర్వాత సినిమా చెప్పడానికి కారణం, ఆ సినిమా చూడాలని ఎంత కోరికతో థియేటర్కి వెళ్ళాడో, పాఠం నేర్చుకోవాలని అది అంతే కోరికతో తరగతికి రాకపోవటమే కానీ ఆ అబ్బాయి తెలివి తక్కువవాడు కాదు. కాబట్టి కోరిక వల్ల కొడితే కొట్టండి, లేకపోతే ఆపేయండి. నో హాఫ్ హార్టెడ్ బిజినెస్, లెట్ ఇట్ బి హోల్ హార్టెడ్ బిజినెస్. కాబట్టి ఆ అబ్బాయికి కోరిక లేకపోవటమే. కాబట్టి కోరిక వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగటం అంటే మెదడులో ఉన్న నాడీ కణాలన్నీ కేంద్రీకృతమై ఆ విన్నదాన్ని, చూసిన దాన్ని గ్రహించేసి బలంగా ముద్రేస్తాయి. వెన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్, రిటెన్షన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. వెన్ రిటెన్షన్ ఈజ్ పవర్ఫుల్, రికాల్ ఈజ్ సో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. కాబట్టి మొట్టమొదట మీకు కోరిక వల్ల లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆఫ్టర్ ఆల్ విజయం అంటే కెన్ ఎనీబడి డిఫైన్ వాట్ ఈజ్ సక్సెస్? మనం రోజు మాట్లాడుకుంటాం, ఐ మస్ట్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద లైఫ్. ఓ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని. కెన్ ఎనీబడి డిస్క్రైబ్ వాట్ ఈజ్ సక్సెస్? ఎస్, కెన్ ఎనీబడి డిస్క్రైబ్ వాట్ ఈజ్ సక్సెస్? ఎస్, కమ్ ఆన్, స్పీక్ అవుట్, కెన్ యూ? ఈ క్లాస్ అయిపోయేటప్పటికి కొంతన్నా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలా, ఉన్నవాటికి అదనంగా. కమాన్, యూ స్పీక్ అవుట్ వాట్ ఎవర్ యూ నో, యూ కెన్. ఎస్, యువర్ సెల్ఫ్. థర్డ్ గర్ల్, ఎస్, వామో కాదు, కమాన్, స్పీక్ అవుట్. కాబట్టి ది పాయింట్ ఈజ్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్ది గోల్స్ ఈజ్ నోన్ యాజ్ సక్సెస్. జీవితంలో సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ ముందుకెళ్ళటమే విజయము. కాబట్టి మీరందరూ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనుకోండి. బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో గోల్డ్ మెడల్ రావాలి, నాకు గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి అన్ని సబ్జెక్ట్స్లో. దట్ ఈస్ ద వర్ది గోల్. అది సాధించారు. వీ కాల్ ఇట్ యాజ్ సక్సెస్. నేను ప్రపంచంలో నంబర్ 1 యూనివర్సిటీ అయినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలా, లేకపోతే ఇవాళ సెకండ్ ప్లేస్లో ఉన్న MITలో చదవాలా, లేకపోతే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలి. దట్ షుడ్ బి యువర్ గోల్. మీరు అడ్మిషన్ వచ్చిందనుకోండి, వీ సే ఇట్ ఈస్ సక్సెస్. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా సాధించటమే విజయం. అలా సాధించినప్పుడే మీ జీవితాన్ని మీరు ఎన్నుకున్న రీతిలో గడపవచ్చు. సో పాయింట్ నెంబర్, కాబట్టి ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ ఈస్ హ్యావింగ్ ఎ గోల్. యువర్ గోల్ షుడ్ బి, మై డియర్ యంగ్ చిల్డ్రన్, your goal should be a smart one. Your goal should be a smart one. S stands for specific. గోల్ ఏర్పరచుకున్నప్పుడు, లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు నిర్దిష్టంగా ఉండాలి. అది నాకు నిర్దిష్టంగా అంటే గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి ఎన్ని మార్కులు రావాలి, 100 out of 100 వచ్చినప్పుడే గోల్డ్ మెడల్ సాధ్యం. యువర్ గోల్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ టు స్కోర్ 100 out of 100. దట్ లైక్ దట్, స్పెసిఫిక్, మెజరబుల్. ఇవాళ నాకు 90 వచ్చినాయి, రేపు వచ్చే ఎగ్జామ్లో 95, ఆ తర్వాత ఎగ్జామ్లో 100. ఇట్లా మెజరబుల్గా ఉండాలి. సో స్మార్ట్, అచీవబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ నవ్ ఏ డేస్ టు స్కోర్ 100 out of 100. అచీవబుల్.
ఇట్ షుడ్ బి రియలిస్టిక్, వాస్తవంగా ఉండాలి. ఇట్ షుడ్ బి టైమ్ బౌండ్. సో యువర్ గోల్ షుడ్ బి ఏ స్మార్ట్ గోల్, దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. సో ఆ రకంగా మీరు స్మార్ట్ గోల్ సెట్ చేసుకున్న తర్వాత, కెన్ ఎనీబడి సజెస్ట్ మీ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు అచీవ్ యువర్ గోల్? యూ నీడ్ టు అచీవ్ యువర్ గోల్. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు అచీవ్ యువర్ గోల్. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి మొట్టమొదటిగా మీకు కావాల్సింది అని చెప్పు, తర్వాత డిస్కస్ చేద్దాం అక్కడ ఏం కనపడుతుంది. థింక్. ఆల్ ద వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ యువర్ కాలేజ్ టు హియర్, అట్లీస్ట్ థింక్ వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నువ్వు వినలా, అందుకని నిన్నే లేపింది, నేనేం చెప్పింది. వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు అచీవ్ యువర్ గోల్? నువ్వు అనుకున్న లక్ష్యాన్ని, నీ విద్యార్థి జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నీకు మొట్టమొదటిగా కావాల్సింది ప్లానింగ్. ప్లానింగ్ కంటే ముందుగా కావాల్సింది. ఎస్, దట్ గోల్, వెరీ గుడ్, గివ్ అ బిగ్ హ్యాండ్. దిస్ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ వన్ షుడ్ రిక్వైర్ ఇఫ్ వన్ షుడ్ వాంట్ టు లీడ్ హిజ్ లైఫ్ బై చాయిస్. ఎవరైనా జీవితంలో తన జీవితాన్ని చాయిస్ ప్రకంగా నడపాలంటే ఈ రకమైన చొరవ కావాలి. చొరవ, అన్లెస్ అండ్ అంటిల్ యూ టేక్ ఇనిషియేటివ్ ఇన్ ఎనీవేర్ యూ కెనాట్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. చొరవ తీసుకోవటం అనేది నాయకత్వ లక్షణంలో మొట్టమొదటిగా కావాల్సిన అంశం. అది తప్ప రైట తర్వాత. ఎస్, దిస్ ఈజ్ మై ఒపీనియన్ సార్, దిస్ ఈజ్ మై ఆన్సర్ సార్, దిస్ ఈజ్ మై ఐడియా సార్, మేబీ రైట్ ఆర్ రాంగ్, but taking that initiative is very important if you want to become a leader. You will be the leader at your home, you will be the leader to your children, you will be the leader in your office. But to bring the leadership qualities out from you, you need initiative. What is your name? Yeah, give a big hand. Yes, tell me. ఏంటమ్మా? యాటిట్యూడ్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ తర్వాత వద్దాం. యాటిట్యూడ్ కంటే కూడా ముందుకు కావాల్సింది డిజైర్ ఉంది కదా. డిజైర్ ఉండటం వల్లే కదా మీరు గోల్ సెట్ చేసుకున్నారు. ఎస్, హూ సెట్ కాన్ఫిడెన్స్? యా, కాన్ఫిడెన్స్ వాళ్ళ క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. కాన్ఫిడెన్స్. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ ఈజ్ హ్యావింగ్ ఏ బిలీఫ్ ఇన్ యువర్ క్యాపబిలిటీస్. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు ఏమైతే అనుకున్నారో అది సాధించగలననేటువంటి నమ్మకం మీలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధించటం సాధ్యపడుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మాలి. అందుకే ఒక పర్యాయం స్వామి వివేకానంద అంటాడు, ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ వరల్డ్, ది హిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ హిస్టరీ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ హ్యావింగ్ ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాడు. ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తుల యొక్క చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర. కానీ అనేక లక్షల మంది పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. వాళ్ళ చరిత్ర ప్రపంచ చరిత్ర కాదు. కేవలం ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తుల చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, విమానాన్ని ఎవరు కనుక్కున్నారమ్మా? రైట్ బ్రదర్స్ అని అందరు చెప్పారు కోరస్గా. రైట్ బ్రదర్స్ పేరెంట్స్ పేర్లు కానీ, రైట్ బ్రదర్స్తో నివసించిన ఒక్క 2 పేర్లు ఎవరన్నా చెప్పగలరా? ఐ టు డోంట్ నో, నాకు తెలీదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. ఎందువల్లంటే వాళ్ళని ఎవరిని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? బికాస్ ఆఫ్ దైర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దే వర్ నెక్డ్ అవుట్ ఆఫ్ దైర్ విలేజ్. వాళ్ళని తరిమేశారు వాళ్ళ టౌన్ నుంచి. మీరు మత గ్రంథాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టడం అసాధ్యం అని పంపించేస్తే దూరాన్ని వెళ్ళి ప్రయోగాలు చేసి గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టారు. కాబట్టి హిస్టరీ రిమెంబర్డ్ దెమ్, వీ రిమెంబర్డ్ దెమ్. సచ్ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సచ్ టైప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వన్ షుడ్ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ద లైఫ్. ఎంతటి విశ్వాసం మీ మీద ఉండాలంటే ఓ చిన్నది చెప్తా. కాసేపట్లో సూర్యుడు ఏమవుతాడు? అస్తమిస్తాడు కదా. అనుకుంటున్నాట, అయ్యో నేను అస్తమిస్తున్నాను, ఈ సువిశాలమైన ప్రపంచానికి కాంతి ఎట్లా అని అనుకుంటున్నాట. అప్పుడు దీపావళి రోజున మన ఇంట్లో గుమ్మం ముందు పెట్టే చిన్న ప్రమిద ఉంది కదా, ఆ ప్రమిద చెప్పిందట, మహాప్రభు నేనున్నాను, ఈ విశ్వానికి మొత్తానికి కాంతినిస్తాను, ప్లీజ్ డోంట్ వర్రీ అని సూర్య భగవానుడికి చెప్పిందంట. ఒక్కసారి లుక్ ఎట్ దట్ ల్యాంప్, ఆ చిన్న దీపం చూడండి. అది అసలు ఈ హాల్కి ఇవ్వగలదా? ఈ హాల్కే ఇవ్వలేదు అది కాంతి. కానీ అదేం చెప్పింది? సూర్య భగవానుడికి చెప్పింది, ఈ ప్రపంచానికి అంతా నీ ప్లేస్లో నేను కాంతినిస్తాను, మీరు విచారించొద్దాం. లుక్ ఎట్ ఇట్స్ కాన్ఫిడెన్స్. సచ్ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ షుడ్ హ్యావ్. ఆ చిన్న దీపానికి
తన మీద తనకి ఎంత నమ్మకం ఉందో అటువంటి నమ్మకం మీ మీద మీకు ఉన్న రోజున మాత్రమే యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ బై యువర్ చాయిస్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ షుడ్ హ్యావ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం, చాలా గర్వం వేసింది. ఎందుకంటే మన తెలుగు ఆయన ఫోటో ఒకటి అక్కడ పెట్టుంది. తర్వాత చెప్తా, ఎవరికన్నా తెలుసా తెలుగు ఆయన ఎవరో? హార్వర్డ్ యూనివర్సిటీలో చిన్న కంచు విగ్రహం తెలుగు ఆయన పెట్టుంది. అడుగుని ఆ విగ్రహం అడుగున ఫిలాసఫర్, టీచర్, హ్యూమనిస్ట్, సైంటిస్ట్ అని రాసింది. నో, నాట్ సర్వేపల్లి రాధాకృష్ణ ఈజ్ నాట్ సైంటిస్ట్. అబ్దుల్ కాదు, చెప్తాను, ఇదంతా స్టోరీ అయిపోయినా చెప్తా. లుక్ ఎట్ ప్లీజ్. ఆయన భీమవరం దగ్గర ప్రాంతం, ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టాడు. సో చాలా పూర్ ఫ్యామిలీలో ఇది చేశాడు. అయితే ఏమైందంటే చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చదివించుకోవాలని 2 సార్లు మెట్రికులేషన్ తప్పాడు. 2 సార్లు మెట్రికులేషన్ తప్పిన తర్వాత సరే 3వసారి ఫీజు కట్టరమ్మని డబ్బులు ఇస్తే ఎక్కడి డబ్బులు అన్నాడు. నాకున్న గోల్డ్ ఆర్నమెంట్ అమ్మేశాను అన్నాడు. అమ్మేసిన తర్వాత ఓకే, గోల్డ్ ఆర్నమెంట్ అమ్మేసిన తర్వాత అమ్మ కోసం పాస్ అయ్యి చెన్నై వెళ్ళిపోయి సన్యాసిలో చేరడానికి చెన్నై వెళ్ళిపోయాడు. రామకృష్ణ మిషన్ వాళ్ళు ఇంటర్మీడియట్ లాంటి కాలేజీలు చేర్చి తర్వాత మెడిసిన్ చేరిస్తే మెడిసిన్లో కూడా సర్జరీలో ఫెయిల్ అయ్యాడు. ఎంబీబీఎస్ కంటే తక్కువ డిగ్రీ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ బాబాయ్ స్ప్రూ వ్యాధితో మరణిస్తాడు. అప్పుడు మొట్టమొదటిసారి అతను ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు. చిచి, నేను డాక్టర్ని అయ్యుండి మనం సొంత బాబాయిని రక్షించలేకపోయాం అని మొట్టమొదటిసారి ఆ లక్ష్యం ఏంటంటే, తాను ఆ స్ప్రూ వ్యాధి అప్పుడు ఎందుకు వస్తుంది ఎవరో తెలియదు. స్ప్రూ వ్యాధి ఎందుకు వస్తుంది, మందు ఏమిటో కనుక్కోవాలనుకున్నాడు. ప్రపంచంలో అన్ని చోట్ల రీసెర్చ్ జరుగుతుంది. మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అబ్బాయి ఒకసారి తన మీద తనకు నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత మనం తీసుకునే ఆహారంలో బి కాంప్లెక్స్ గ్రూపుకు సంబంధించిన పోలిక్ ఆమ్లం అనే విటమిన్ లేకపోవటం వల్ల ఆ వ్యాధి వస్తుంది అనే విటమిన్ని కనుక్కుని కొన్ని వేల మరణాలను ఆపాడు. ప్లేగు వ్యాధి కలగజేసే సూక్ష్మజీవిని చంపే యాంటీబయాటిక్ లేకపోతే అది కనిపెట్టి కొన్ని వేల మరణాలను ఆపాడు. ఏటీపీ నిర్మాణాన్ని కనిపెట్టాడు ఆయన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. కాబట్టి ఒకసారి మన మీద మనకు నమ్మకం ఏర్పడిన తర్వాత మన విజయాన్ని ఎవరు ఆపలేరు. తర్వాత నెక్స్ట్ పాయింట్, ద ఫస్ట్, ఇఫ్ యూ వాంట్ టు లీడ్ యువర్ లైఫ్ బై చాయిస్, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ you need is goal setting. After setting goal, you need is self confidence. Then the next thing you need is positive thinking. Always think in a positive way. Whatever I want, I can get it. నేను జీవితంలో ఏమైతే అనుకున్నానో అది సాధించగలను అనే ఆలోచన క్రమాన్నే సానుకూల ఆలోచన, పాజిటివ్ థింకింగ్ అంటారు. హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్ కలాం ఆయన అంత గొప్పవాడు అవటానికి కారణం అతని పాజిటివ్ థింకింగే. అందువల్లే చివరి క్షణం వరకు కూడా ఆ విద్యార్థులతోనే గడిపి ఆయన పదే చెప్తూ ఉండేవాడు. ఏమని? మై డియర్ యంగ్ చిల్డ్రన్, డ్రీమ్, let those dreams come into the thoughts, let those thoughts come into the action. The future of this country is yours. By 2020 India is going to become super power అని చెప్తూ ఉంటాడు. అందువల్లే మన ఉపనిషత్తుల్లో యద్భావం తద్భవతి అన్నారు. యువర్ లైఫ్ ఈజ్ వాట్ యువర్ థాట్స్ మేక్ ఇట్. ఏనాడైతే మీరు సానుకూలంగా ఆలోచిస్తారో అప్పుడు మీరు ఏదైనా సాధించవచ్చు. మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మీ జీవితం అదే విధంగా ఉంటుంది. నా వల్ల కాదు అనుకుంటే మీ వల్ల కాదు, నా వల్ల అవుతుంది అనుకుంటే నా వల్ల అవుతుంది. అందుకని ఏమంటామంటే, ఏ మ్యాన్ ఈజ్ వాట్ హిజ్ మైండ్ ఈజ్, ఏ మైండ్ ఈజ్ వాట్ హీ థింక్స్. When you think positively, you can integrate massive amounts of information effortlessly into your brain. అందువల్ల ఎప్పుడు నేనేం చెప్తానంటే, వాచ్ యువర్ థాట్స్, మీ ఆలోచనలు గమనిస్తూ ఉండండి.
మీ ఆలోచనలే మీ మాటలు అవుతాయి. మీ మాటల్ని గమనిస్తూ ఉండండి, మీ మాటలే మీ చేతలు అవుతాయి. మీ చేతల్ని గమనిస్తూ ఉండండి, మీ చేతలే మీ అలవాట్లు అవుతాయి. మీ అలవాట్లను గమనిస్తూ ఉండండి, మీ అలవాట్లే మీ ప్రవర్తన, మీ ప్రవర్తనే మీ భవిష్యత్తు. అన్నిటికీ మూలం ఏమిటి అంటే ఆలోచన. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా. ఆ తర్వాత ప్రోయాక్టివ్ థింకింగ్ని కూడా డెవలప్ చేసుకోవాలి. అపజయం నుంచి జయంకి టైం లేదు, స్లిప్ వచ్చింది కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళట్లా. కాబట్టి సో ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ప్లానింగ్. సో ఆ ప్లానింగ్ చేసుకునేటప్పుడు స్వాట్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఉన్నాయి. సో బట్ బిఫోర్ ఇక ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ఆల్ దోస్ ఎలాబరేట్ సబ్జెక్ట్, బట్ ఫైనల్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు అడ్వైజ్ వాట్ ఈజ్ హ్యావ్ a goal and always work hard, willingly, wholeheartedly, enthusiastically, with utmost interest to achieve. అది చేస్తూ మరి మన ఒక విషయం మాత్రం మీరు గమనించాలి. కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ఇండియా. ఇవాళ భారతదేశంలో 60 కోట్ల మంది ప్రజల యొక్క సరాసరి వయసు 25. 20కి 25 సంవత్సరాలు సరాసరి వయసు ఉంటుంది. ఇంత యువ సంపద కలిగిన దేశం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో మీ వయసు బాలబాలికలకి కాలేజెస్లో ఎంత ట్రైనింగ్ పొందుతున్నారో లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్ గురించి అని పరిశీలిస్తే 2.4%. ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఒక పాజిటివ్ థింకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఎక్వైర్ చేయాలి, తర్వాత ఇలాంటి విషయాలనే సాఫ్ట్ స్కిల్స్ అంటాం. ఈ సాఫ్ట్ స్కిల్స్లో మన దేశంలో కళాశాలల్లో 2.4% మంది విద్యార్థులు మాత్రమే శిక్షణ పొందుతూ ఉంటే సౌత్ కొరియాలో 96% ఆఫ్ దైర్ పాపులేషన్ ఆర్ బీయింగ్ ట్రైన్ ఇన్ ద కాలేజ్. 96%. కాబట్టి అందువల్ల వాలంటీర్ ఆర్గనైజేషన్ అటువంటి లయన్స్ క్లబ్ లాంటి ఆర్గనైజేషన్స్ కొంతన్నా మనం చేద్దాం. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా కానీ మనం కాలేజీకి వెళ్ళి కానీ మా విజయవాడలో మా జిల్లా తరపున 1,00,000 మంది విద్యార్థులకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని 2వ తారీఖు నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. 2వ తారీఖు ఈ కార్తీక్ ఇక్కడ ఇప్పుడు మీకు మాట్లాడబోయే కార్తీక్ 2 కాలేజీలు 3 కాలేజీలు చెప్పారు, సుధీర్ చెప్పారు, నాగేశ్వరరావు గారు చెప్పారు. సో రేపు మాకు లెఫ్టినెంట్ జనరల్ వస్తున్నారు బెంగళూరు నుంచి ఇలాంటి కార్యక్రమం చేయడానికి, ఎస్పీ సరిత. ఇప్పుడు రఘు గారు కూడా ఇక్కడ పెట్టడానికి కారణం అది. అట్లీస్ట్ బై దిస్ ప్రోగ్రామ్ ఇఫ్ యూ డెవలప్ కాన్ఫిడెన్స్, ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ గోల్ క్లారిటీ అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ రోల్ క్లారిటీ, మీ రోల్ ఏంటనేది క్లారిఫై చేసుకోవాలా, మీ గోల్ అనేది క్లారిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే మీ గోలు క్లారిఫై చేసుకుంటారో ఇతరుల్లో తప్పులు అనటం మాంతారు. ఎప్పుడైతే ఇతరుల్లో తప్పులు అనటం మాంతారో సంతోషంగా ఉంటారు. మీరు దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయిలో అమ్మా నారాయణ కాలేజ్ కాదు నారాయణ, and is the ruling governor of Vijayawada. Very thankful to you, sir, for coming to Nalgonda and motivating our students. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరు కూడా ఆడిటోరియాన్ని వదిలి వెళ్ళకండి. నెక్స్ట్ లాస్ట్ भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के.